అందరికీ నమస్తే. లవింగ్ లాసా అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. వెల్కమ్ యూ ఆల్ టు ద most glorious week after week session, that is EKAM, EKAM, that is the elevation of knowledge and action through motivation. Today we are going to have a bit of talk on the very important and the most primordial aspect, అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి జీవితంలో ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఒక గొప్ప అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. హెన్స్ ద టాపిక్ ఈజ్ అనౌన్స్డ్ యాజ్ డివైన్ సన్ రైజ్, దివ్యమైన సూర్యోదయం. వాట్ డస్ సన్ రైజ్ మీన్? సూర్యోదయం అంటే ఏమిటి? మనిషి యొక్క మొత్తం జీవితం అంతా కూడా ఆ మనిషి తన దైనందిన జీవితంలో, తన దినచర్యలో ఏ విధంగా తాను నిద్ర లేస్తున్నాడు, ఫ్రమ్ ద బెడ్ ఎలా నిద్ర లేస్తున్నారు అన్న దాని మీదే పూర్తి జీవితం అంతా, ఆ రోజంతా ఆ వైబ్రేషన్ ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ట్రూత్. చాలామంది మనలో ఎంతకు నిద్ర లేవాలి అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. ఓకే, ఉన్నవాళ్ళకి ధన్యవాదాలు. కానీ ఇప్పట్లో ఉండేటువంటి యొక్క జనరేషన్కి అయితే అదేదో చాలా ఎక్కువసేపు పడుకుంటే చాలా ఆరోగ్యం అన్నట్లుగా, అదే రిలాక్సేషన్ అన్నట్లుగా 7కి లేచేవాళ్ళు, 8కి లేచేవాళ్ళు, వీకెండ్స్లో అయితే 9కి, 10కి, 11కి కూడా లేచేటువంటి వారు, ఎస్పెషల్లీ రెగ్యులర్గా కూడా 6:30కో, 7 o'clockకో, 8 o'clockకో, 7:30కో లేచేటువంటి వారి యొక్క సంఖ్య చాలా ఎక్కువ. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ మనం నిద్రపోవడానికి ఇచ్చేటువంటి యొక్క ప్రాధాన్యత, తినడానికి ఇచ్చేటువంటి యొక్క ప్రాధాన్యత, మనుషులతోని సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండి కమ్యూనికేషన్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, నిద్ర లేవటానికి మనం ప్రాధాన్యత ఇవ్వం. ఏదో అన్లెస్ అదర్వైజ్ ద డ్యూటీ ఈజ్ దేర్, ఏదో డ్యూటీకి అటెండ్ అవ్వాలంటే తప్ప నిద్ర లేవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక బద్ధకం, ఒక చిరాకు, ఒక విసుగు, అబ్బా అనేటువంటి ఒక ఈ శబ్దంతోనే మనం లేస్తాను. కానీ అసలు నిద్ర లేవడం అనేటువంటిది ఫ్రమ్ ద బెడ్ ఏ విధంగా లేవాలి? ఈజ్ దేర్ ఎనీ టెక్నికాలిటీ రిగార్డింగ్ దట్? అసలు దానివల్ల మన పూర్తి పర్సనాలిటీ, మన యొక్క డివినిటీ, మన యొక్క అద్భుతమైనటువంటి జీవితం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంది. ఇట్స్ ఎ స్ప్రౌట్ ఆఫ్ బ్లిస్, ఆనందానికి మొలక నిద్ర లేవడం. ఎస్, టుడే వీఆర్ బోర్న్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద స్లీప్. నిద్రా గర్భం నుంచి మనం పుట్టాం. ఎంతమంది అబ్బా అనే శబ్దం, పుచ్ అనే శబ్దంతో అప్పుడే తెల్లారిపోయిందా, అప్పుడే లేవాలా అనే విసుగుతో ఎంతమంది నిద్రలేస్తున్నాం? అసలు ఎలా నిద్ర లేవాలి? అసలు స్టేజెస్ ఏంటి? మనం ఎలా నిద్రలేస్తే ఏ విధమైనటువంటి యొక్క అద్భుత వైబ్రేషన్ మనలో కలుగుతుంది? మనందరికీ తెలుసా అసలు నిద్ర లేవడం అనే అంశంలో మనం ఆ క్షణంలో ఏ విధమైనటువంటి థాట్ ప్రాసెస్తో మనం ఉంటామో, దట్ ఇట్ సెల్ఫ్ విల్ క్యారీ ద హోల్ ఎనర్జీ ఆఫ్ ద టోటల్ డే. అసలు నిద్ర లేవడం అనేటువంటి దాని మీద మనం ఎవ్వరం కూడా ఫోకస్ చేయటం లేదు. నిద్ర పోవడానికి మనం ఫోకస్ చేస్తున్నాం. రాత్రి ఎంత సమయంగా పడుకోవాలో మనకు తెలియదు. 12, 12:30, 1 గంట, 10, 10:30, 11 దాకా ఎంతమంది బెడ్ మీద పడుకొని మన మొబైల్ పట్టుకొని అలా స్క్రోల్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనకు తెలియకుండానే మన లైఫ్ అంతా కూడా ఒక మోస్ట్ ఎడిక్టెడ్ లైఫ్ అయిపోయింది మొబైల్కి. ఇట్ బికేమ్ ఎన్ అవుటర్
ఆర్గాన్. మన దేహానికి మొబైల్ ఫోన్ అనేటువంటిది ఒక భౌతికమైన బహిర్గతమైనటువంటి ఒక అంగంగా మారిపోయింది, ఆర్గాన్గా మారిపోయింది. దాన్ని ఒక డివైస్ అనుకోవట్లే, అది లైఫ్ అనుకుంటున్నాం, ప్రపంచం అనుకుంటున్నాం, ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తున్నాం. కనుక లెట్ us all dive into the deep sense of that awaking. ఆ నిద్ర లేవడం అనేటువంటి దాని మీద కొంచెం మనం ఫోకస్ చేద్దాం. అసలు ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, అసలు ఎలా నిద్ర లేవాలి, అసలు ఎందుకు నిద్ర లేవాలి, ఈ 3 ప్రశ్నలకు మన సమాధానం తెలియాలి. అసలు ఎన్ని గంటలు నిద్ర లేవాలి? రాబిన్ శర్మ అంటే ఒక గొప్ప రైటర్ రాసినటువంటి ఒక 5 AM క్లబ్ అనే ఒక బుక్ ఎప్పుడైనా ఎవరైనా చదివితే తెలుస్తుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ CEOs ఆఫ్ ద వరల్డ్, టాప్ 500 కంపెనీస్లో ఉండేటువంటి CEOస్లో 500లోని మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ద CEOs దే విల్ గెట్ అప్ బిఫోర్ 5 o'clock. బిట్వీన్ 3 o'clock to 6 o'clock it is called Brahma Muhurta. It is called Brahmi Muhurtam or Brahma Muhurta. ఎవరైతే 3 to 6 టైం మిస్ అవుతున్నారో యు ఆర్ లూజింగ్ 1 crore rupee every day. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్, ట్రూత్. ఎవరైతే ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో నిద్ర లేవలేకపోతున్నారో వారు ఖచ్చితంగా రోజుకి 1 కోటి రూపాయలు కోల్పోతున్నట్లు లెక్క. ఇదేంటండి రోజుకి 1 కోటి రూపాయల అంటే మేము రోజు 5 గంటలకు లేస్తున్నామే, 4:30 లేస్తున్నామే, 4 గంటలు లేస్తున్నామే, మాకు 1 కోటి రూపాయలు వస్తుంది. ఎస్, వస్తుంది. ద హెల్త్, ద వెల్త్, ద డివైన్ ఎనర్జీ. అయితే ఏ విధంగా మనము లేవాలో, నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలో ఆ ప్రక్రియ ఆధారంగా మనకు తెలియట్లేదు కాబట్టి మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం. దట్ బ్లిస్. మనం లేవవలసిన సమయం ఇట్ ఈస్ ఫిక్స్డ్. మార్నింగ్ 5 o'clock దాటాక నిద్ర లేస్తున్నావు అంటే యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్. యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్ టోటల్లీ. అది తెలుసుకోవాలి. 8 గంటలు పడుకోవాలి, 10 గంటలు పడుకోవాలి, 7 గంటలు పడుకోవాలి, 6 గంటలు పడుకోవాలి. దేర్ ఇస్ నో సచ్ రూల్. ఈ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరం ఒకే క్వాంటిటీతో ఫుడ్ తింటున్నామా? ఒకే క్వాంటిటీ ఫుడ్ తినగలమా? అలా ఉండదు. మన బొజ్జ ఎంత పడుతుందో, మనం ఎంత తినగలమో, మనం ప్రీవియస్గా ఏం తినేసి ఉన్నామో చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఆధారంగానే మనం ఇప్పుడు భోజనం చేసేటువంటి క్వాంటిటీ ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక మనిషికి ఎంత నిద్ర కావాలని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయలేడు. ఐడియలిస్టిక్గా ఇంత పడుకుంటే బాగుంటుందంటే ఒక సైన్స్ యావరేజ్, అది అందరికీ ఒకటి కాదు. ఒక 4 గంటలు నిద్రపోవచ్చు, డీప్ స్లీప్. ఒక 5 గంటలు నిద్రపోవచ్చు. రెగ్యులర్లీ మై స్లీపింగ్ యావరేజ్ టైమ్ ఈజ్ 4 to 5 hours. దట్స్ ఆల్. దట్స్ ఇట్. ఇఫ్ ఐ స్లీప్ ఫర్ 5 hours, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఫండమెంటల్గా మనం 8 o'clock తర్వాత నైట్ వీ షుడ్ నాట్ యూజ్ ద మొబైల్. కొన్ని నియమాలు పెట్టుకోవాలి మనం. 3 to 6 o'clock ఏముంటుందంటే ద కాస్మిక్ ఎనర్జీ విల్ బీ ఇన్ హై రేంజ్. కాస్మిక్ ఎనర్జీ చాలా అపారమైన శక్తి కలిగి ఉంటుంది. వాతావరణం తెలియనటువంటి ఒక ప్రశాంతత ఉంటుంది. మనకు తెలియకుండానే చుట్టూ ఒక దివ్యత్వం మన చుట్టూ ఆవహించినట్టుగా ఉంటుంది. అది రాత్రి కాదు, అది పగలు కాదు, అది ఒక శక్తి. ఎవరికైతే ఆ 3 to 6 o'clock ఉండే బ్రహ్మీ ముహూర్తంతో లవ్ ఏర్పడుతుందో, హూ విల్ బికమ్ ద లవర్ ఆఫ్ ద టైం, ఆ గోల్డెన్ పీరియడ్ టైం, వాళ్ళ జీవితం మారిపోతుంది. రోజు మనం ఏం పూజ చేయక్కర్లేదు, గుడికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆ సమయంలో లేచి మనం అసలు ఏం చెయ్యాలో, ఆ సమయంలో లేవడమే అసలు ఎలా లేవాలో మనకు తెలియాలి. వీఆర్ ఆల్ స్నూజర్స్ డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ స్నూజర్స్. అలారం కొడుతుంది 4 గంటలకల్లా. ఒకరోజు వాకింగ్ అని లేస్తాం,
2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు చేస్తాం. 6 రోజు నుంచి పని ఉండదు. ఓ రోజు ఎక్సర్సైజ్ అంటాం, వారం రోజులు, నెల రోజులు చేస్తాం, తర్వాత ఏముండదు ఇంకా. నో. కనుక మనందరం తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, అసలు నిద్ర ఆ టైంలో ఎందుకు లేవాలి అన్న దాంట్లో ఇట్ ఈస్ ద మోస్ట్ పొటెన్షియల్ డివైన్ ఓరియంటెడ్ టైం. మన సోల్ ఎన్రిచ్మెంట్ టైం అది. మన ఆత్మ ప్రభవించే సమయం, మన మనస్సు వికాసం చెందే సమయం, మన బుద్ధి ప్రేరణకు గురి అయ్యే సమయం, మన దేహం అంతా కూడా అద్భుతమైన రోమాంచితమైన సమయం. ఆ సమయాన్ని మిస్ అవ్వద్దు. చాలామంది ఏంటి కంప్లైంట్ చేస్తుంటే, మా ఇంట్లో ఎవరు లేవట్లేదు, నేను లేచి ఏం చేస్తాను. చాలామంది నన్ను కూడా పడుకోమంటున్నారు, నువ్వు ఇప్పటి నుంచి లేచి ఏం చేస్తావు, నువ్వు కూడా పడుకొని అంటున్నారు. అంటే మనము బాగుపడవో పక్కవాడిని బాగుపడినవో. మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, మందులు మింగుతున్నారు కదా, మనం మింగం కదా. మన ఇంట్లో వాళ్ళు పలానా పని చేశారని మనం చెయ్యం కదా. అరే, మనం మన కోసం బతకడం అని నేర్చుకోవాలి. అవేర్నెస్. రెగ్యులర్లీ ఐ గెట్ అప్ ఎట్ 3:33, 3:33 మై అలారం రింగ్స్. ఏ ఒక్క రోజు నా అలారం నేను ఆపేను తప్ప నా అలారం నన్ను లేపలే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు లేవాలో, ఎందుకు చెయ్యాలో, ఇవే ప్రశ్నలకి సమాధానం తెలియకుండా మనం డిగ్రీలు పొందేసాము, ఉద్యోగాలు చేసేస్తున్నాము, వివాహాలు అయిపోయిన వాళ్ళన్నాము, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు చదువుకున్నాం అంటున్నాము, అనేక అర్హతలు, అనేక రకాల. అసలు బేసిక్గా మనం లేచే సమయంలో స్నూజ్ చేయకుండా ఎవరైనా లేగలుగుతున్నామా? స్నూజ్ బటన్ 5 నిమిషాల తర్వాత పాజ్. 4 లెవెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. దెర్ ఆర్ 4 లెవెల్స్. ఒకటి స్లీపర్, ఎలాం కొట్టినా వినిపించదు వాడికి, అసలు వినిపించదు. వాళ్ళని స్లీపర్స్ అంటారు. అంటే వాళ్ళకి ఇంకెంత దౌర్భాగ్యంలోనూ ఉంటున్నట్లు లెక్క. ఒక్క రోజు కూడా ఎలాంటి వాళ్ళకి వినిపించదు. రెండవది స్నూజర్స్, 5 నిమిషాలు, 5 మినిట్స్. అంటే ఒక లక్ష్యము లేదు. అంటే మన ఆ మెంటాలిటీ ఏమవుతుందంటే, మొదటిది ఎవడు మంచి స్లీపర్స్ మెంటాలిటీ అంటే ఏంటంటే, ఎవడు మంచి చెప్పినా ఎక్కదు. రెండవది స్నూజర్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొకాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్. మంచి పని చేద్దాం, వాయిదా. ఏమని రేపు చేద్దాం, నెక్స్ట్ గంట చేద్దాం, వచ్చే నెల చేద్దాం, వచ్చే వారం చేద్దాం. ఒరే లాస్ ఆఫ్ ఫౌండేషన్ కోసం మంచి వాళ్ళు చెప్పరా, అలాగే చెప్తారు కదా, రేపు మాట్లాడదాం. వి ప్రొకాస్టినేట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ గుడ్ థింగ్, నాట్ ఓన్లీ దట్, ఎనీథింగ్. ఒకరోజు వెళ్ళామనుకోండి ఒక దేవుడి కోవిలికో, ఉదయం లేవగానే ఒక వాకింగ్కో, నెక్స్ట్ రోజు వచ్చేకల్లా మనసు చెప్తుంది మన ఇక్కడ ప్రాబ్లమే కదా. ఆ టెక్నికాలిటీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. స్నూజర్స్, ప్రొకాస్టినేషన్, స్నూజ్, పోస్ట్పోన్. ఆఫ్టర్ ఆల్ నిద్ర లేవడాన్ని మనం ఆనందంగా చిరునవ్వుతో లేవలేకపోతే ఏ గొప్ప విషయాలు సాధిస్తాం మనం? ఏ సర్వోన్నత శిఖరాలను అధిరోహిస్తాం మనం? ఏ విధంగా మన జన్మను సార్థకత చేసుకుంటాం మనం? ఏ విధంగా మనం దివ్యత్వాన్ని ఆవిష్కరించుకుంటాం? ఏ విధంగా మన యొక్క దైవత్వాన్ని సగోచరంగా దర్శనం చేస్తాం? నేర్చుకో. లెర్న్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లవర్స్, లెట్ us లెర్న్. ఆ 3 to 6 o'clock ఉన్న పొటెన్షియల్ టైం, దట్ గోల్డెన్ పీరియడ్, వాట్ ఎ క్లాస్ ఇట్ ఈస్. స్నూజర్స్ అవ్వకూడదు, స్లీపర్స్ అవ్వకూడదు. మూడోది ఫాలర్, లేస్తాం, తెలివచ్చింది, అబ్బా లేచాం, వెంటనే మళ్ళీ ఎలా రాపడం, టాక్ మనం పడిపో. మళ్ళా నేను చాలామంది వింటూ ఉంటాను, తెలివచ్చింది కానండి, జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకున్నాను, వెంటనే 4:30కి లేద్దాం, 6 అయిపోయిందండి. అంటే ఏంటంటే దెర్ ఇస్ నో, ఈరోజు నేను ఏం చెయ్యాలి, నా లక్ష్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నా ఏజ్ అంతా, నా డేట్ అంతా, ఏ స్టేజ్ అంతా, నా జీవితం ఎటు వెళ్తోంది, నేను ఏ రైట్ వైబ్రేషన్తో ఉన్నాను, ఏ ఇన్స్పిరేషన్తో ముందుకెళ్తున్నాను, నా జీవితంలో ఏదో టిక్ మార్క్ అయిపోయిందే, ఈ టిక్ మార్క్ మళ్ళీ రాత్రి పడుకోలేక నేను ఏమైనా సాధించగలనా, నేను ఏమైనా ముందుకు వెళ్ళగలనా, నా డివైన్ ఎనర్జీని ప్రూవ్ చేసుకోగలనా, ఎంత ఆనందాన్ని పొందగలను, ఈరోజు జన్మ సార్థకతలో, జన్మ సాఫల్యతలో నేను ఏం పొందగలిగినటువంటి యొక్క స్ఫురణ ఎరుక ఎవరికి నిద్ర లేస్తున్నప్పుడు ఉంటుందో వాడు ఫాలర్ అవ్వడు, వాడు స్నూజర్ అవ్వడు,
వాడు స్లీపర్ అవ్వడు, వాడు వేకర్ అవుతాడు. ఎలా మోగగానే బా ఎందుకు వచ్చిందిరా ఈ దిక్కుమాని జీవితం, బద్ధకంగా నో, ముఖమంతా పద్మములా వికసించుకోవాలి. ఒక పుష్పం వికసించుకున్నట్టుగా ముఖం వికసించుకోవాలి. చిరునవ్వు పెదం మీద రావాలి, 2 పెదాలు కూడా. దట్ స్మైల్ షుడ్ డ్యాన్స్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ద లిప్స్. లేవగానే సెల్ ఫోన్ భూతాన్ని చూడకూడదు, ఆనందంగా లేవాలి. ఓ దైవమా, ఓ అద్భుతమా, మరలా ఒక దివ్యమైనటువంటి జీవితంలోకి ఈరోజు ప్రవేశించాను కదా, నాకు ఎంత ఆనందం. కిస్ యువర్ సెల్ఫ్, సీ యువర్ పామ్స్. దేవుడు ఎంతటి అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడో, తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తలుచుకో. వెంటనే లేచిపోయి కళ్ళు తెరిచేసి అది చూసేసి ఇది చూసేసి ఈ సెల్ ఫోన్లో ఆ వీడియోలు చూసేసి ఈ సెల్ ఫోన్లో ఆ ఫోటోలు చేసి నథింగ్ డూయింగ్. ప్రశాంతంగా, ప్లెజెంట్గా, మెడిటేటివ్గా ఒక కలువరేక కళ్ళును మాదిరిగా తెలవాలి. చిరునవ్వుతో లేవాలి, బద్ధకంగా లేవకూడదు. ఉత్తేజంతో, ఉత్సాహంతో, అద్భుతమైన తత్వంతో నేను లేస్తున్నాను కాబట్టి అనేక దశాబ్దాలుగా చేస్తున్న సాధన ఫలితంగా ఎంత డివైన్ ఎనర్జీ ఈ దేహంలో, ఈ హెల్త్ కానీ, ఈ ప్రశాంతత కానీ, ఈ పొటెన్సీ కానీ, భగవంతుడు ఇంత శక్తి కానీ ఈ జీవితానికి ప్రసాదించాడంటే ఆ లేవడంలో ఉండేటువంటి యొక్క ఆ వైబ్రేషన్, ద డివైన్ సన్ రైజ్. సూర్యోదయం అంటే ఎక్కడో తూర్పున చీకటిని చీల్చుకుంటూ వచ్చేటువంటి యొక్క ఆ వెలుగులు కాదు, అది భౌతికమైన సూర్యోదయం. కానీ దివ్యమైన డివైన్ సన్ రైజ్ నీ ఆత్మరూపంలో ఉండేటువంటి ఆ ప్రభవించేటువంటి యొక్క ఆ ప్రభాకరుడు, ఆ దినకరుడు అద్భుతముగా నీ జీవితంలో, నీ మనస్సు అనేటువంటి దాంట్లో ఆవహించిన చీకటిని చీల్చుకుంటూ జ్ఞాన కిరణాలను ప్రసరింపజేసి ఈ జన్మని ఎంత సార్థకంగా మనం ఉపయోగించుకోగలమో నిరూపిస్తూ ఉంటాడే. అటువంటి సూర్యోదయం ప్రతి ఒక్కరికి కూడా మనకి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో రావాలి. ఎస్పెషల్లీ ద బ్రహ్మీ ముహూర్త, మోస్ట్ వైబ్రెంట్. ఆ సమయంలో లేచేటువంటి వాళ్ళకి ఏ రోగము ఉండదు. అయితే లేవడంలో ఉండేటువంటి యొక్క టెక్నికాలిటీ తెలియాలి. లేస్తూనే చిరునవ్వుతో లేవాలి, లేస్తూనే మనల్ని మనం ముద్దు పెట్టుకుంటూ లేవాలి, లేస్తూనే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తలుచుకుంటూ లేవాలి, లేస్తూనే మన దేహాన్ని గ్రాటిట్యూడ్ ఓరియంటెడ్గా లేవాలి, ప్రేయర్తో లేవాలి. దేవుడా ఇది కావాలి, దేవుడా అది కావాలనేటువంటి కోరికలతో కాదు. ఓ పరమాత్మ, ఎంత అద్భుతమైన జీవితం ఇచ్చావు కదా, ఎంత ఆనందమైనటువంటి దేహాన్ని ఇచ్చావు కదా, ఎంత మంచి రూపిచ్చావు, ఎంత మంచి జీవితం ఇచ్చావు, ఎంత మంచి కుటుంబం ఇచ్చావు, ఎంత మంచి ఆనందంగా ఉండేటువంటి గృహాలయం ఇచ్చావు. గృహాలయం పేర్లు పదాలు విరాలు జాగ్రత్తగా, ఇల్లు కాదు, అది గృహాలయం ఇచ్చావు. ఎంత మంచి దేహాలయం ఇచ్చావు. నువ్వు నాలో కొలువున్నావయ్యా. దేవుడు గదుల్లోనో గర్భగుడుల్లోనో ప్రార్థనా మందిరాల్లోనో లేడు. అది సెకండ్ అడ్రస్. ద ఫస్ట్ అడ్రస్ ఇస్ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే అద్భుతమైన సనాతత్వంతో కూడినటువంటి బ్రహ్మ పదార్థం నివసించేటువంటి ఆత్మతత్వం కదా. ఈ ఎరుకతో స్ఫురణతో మనం ఆ స్వప్నావస్థ నుంచి నిద్రలేవాలి. జాగ్రత్త, స్వప్న. రెండవది మన స్వప్నావస్థ. కళ్ళ ప్రపంచంలో ఏదో ఊహల్లో తేలియాడుతూ ఉండేటువంటి యొక్క క్రమంలో మనస్సు కాస్త బయటకు వచ్చి చిరునవ్వుతో అద్భుతముగా దివ్యత్వాన్ని మన పెదాల మీద డివైన్ ఎనర్జీగా మన లోపల ఉన్నటువంటి యొక్క ఆ మొత్తం అంతా కూడా శక్తిని కూడగొట్టుకుని దైవశక్తి ఈ దేహంలో ఉన్నది. ఈ దేహం ఆధారంగా ఈరోజు ఒక అద్భుతమైన సాధన కోసం ఈ దేహాన్ని ఉపయోగిస్తాను. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి శ్రవణము, ప్రతి తాకిడి, ప్రతి చూపు, ప్రతి దృష్టి అన్నీ కూడా సక్రమమైనదై నేను బాధపడక, ఇతరులను బాధ పెట్టక, జ్ఞానవంతమైన విచక్షణ సహితమైనటువంటి విజ్ఞానముతో, సుజ్ఞానముతో, ప్రజ్ఞానముతో నేను జీవించి ఆత్మానందాన్ని నేను అనుభవించే రీతిలో నన్ను ముందుకు తీసుకెళ్ళవో పరమాత్మ అని నమస్కరించుకొని మనం లేవాలి. లేచేటప్పుడు ఒక ప్రశ్న అడగాలట. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెలివస్తూనే అడగాలట. ఏంటి తెలుసా మళ్ళీ మనం అడగాల్సిన ప్రశ్న, ఈరోజు నేను ఎక్కడ నిజమైన రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్గా
నిజమైన మూర్తీభవించిన దైవత్వంగా నేను ఉండగలను. మరొకసారి, ఈరోజు నేను ఎక్కడ నిజమైన మూర్తీభవించిన దైవత్వంగా ఉండగలను? రాత్రి పడుకునే సమయంలో మరలా ఇదే ప్రశ్న రివర్స్లో అడగాలట. ఈరోజు నేను ఎక్కడ ఆ మూర్తీభవించినటువంటి దైవత్వాన్ని ప్రకటించాను? అది ఎక్కడైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బండి మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి వస్తే మనం గబుక్కని ఆవేశం కట్టలు తెచ్చుకొని నీకు బుద్ధి లేదా అని తిట్టడం ఆపుకొని, అయ్యో పాపం జ్ఞానం లేక అడ్డంగా వచ్చాడే అని చిరునవ్వుతో తప్పించుకొని వారికి హితబోధ చేసి మంచిగా జాగ్రత్త నాయనా అని చెప్పి వెళ్ళగలిగామనుకోండి, ఆ రోజు మనలో ఒక పరిణితి, ఒక పరిపక్వత. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఒక కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన కారు ఆగితే మన విండో తట్టి యాచకుడు ఏదైనా ఇవ్వని చేయి చాచినప్పుడు లోపల ఉంచుకున్నటువంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసి వాళ్ళ చేతులు పెట్టగలిగితే మన దైవత్వం అక్కడ. ప్రతి క్షణంలో, ప్రతి మూమెంట్లో కూడా మనం ఎలాగా మనలోని స్పందన, ప్రతిస్పందన, దట్ రిఫ్లెక్షన్, రియాక్షన్ అండ్ రీసౌండ్, మన రెస్పాన్స్ అనేటువంటిది ఎంత దైవికంగా, ఎంత అద్భుతంగా, ఎంత మానవీయంగా, ఎంత విలువల ఆధారంగా, ఎంత ఆనందయుక్తంగా, ఆత్మపూర్వకంగా మనం ఉండగలమో ఆ అద్భుత మూమెంట్స్ని ఆ లేచేటప్పుడు మనం తలుచుకొని, ఎక్కడైనా నేను అలా ఉండగలనా? నా దాకా వచ్చేటువంటి ఒక స్టూడెంట్ కళ్ళల్లో అయ్యో నాకు చదువు రావటం లేదే అనిపించేటప్పుడు నేను ఉన్నానురా అని భుజం తట్టి వాడి కన్నీళ్ళు తుడిచి వాడి మనం తీర్చిదిద్దడంలో వాడికి చూపించే ప్రేమలో నిజమైన దైవత్వం ఉంది కదా. అది మనం రాత్రి గుర్తు రావాలి. ఓహో, నేను పలానా విధంగా నేను నా షాపుకి వెళ్తున్నప్పుడు నా షాపులోని నా స్టాఫ్ మెంబర్ లేటుగా వచ్చేటప్పుడు మనం వాడి మీద ఫైర్ అవుట్ అయిపోవడం కాకుండా, ఏరా నాయన ఆలస్యంగా వచ్చావు, నీకు కలిగిన ఇబ్బంది ఏమి అని కూర్చోబెట్టి, సమయానికి రావడంలో ఉండేటువంటి యొక్క ఔన్నత్యాన్ని కూర్చోబెట్టి 10 నిమిషాలు ఆనందంగా వారితో మాట్లాడితే మరుసటి దినం చాలా అద్భుతంగా వ్యక్తి వస్తాడు కదా. మనం ఎంతసేపు కూడా ఇంకొన్ని ఫైర్ చేస్తున్నాం, నువ్విలాగా 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 నువ్విలాగా. ఫైర్ వల్ల విధ్వంసమే తప్ప ఏముండదు. ఫైన్ ఫైన్ రిఫైన్, మనలో ఆ రిఫైన్మెంట్ వస్తే మనం ఫైన్గా డీల్ చేయగలం. ఎంత అద్భుతం కదా. మనలో రిఫైన్మెంట్ రావాలి. కాబట్టి అది ఎక్కడ వస్తుంది తెలుసా? ఈ 2 ప్రశ్నలు వస్తుంది. లేచేటప్పుడు నేను ఎక్కడ గొప్పగా, నేను ఎక్కడ దైవత్వంగా, నేను ఎక్కడ దివ్యత్వంగా, నేను ఎక్కడ మానవత్వంగా, నేను ఎక్కడ అద్భుతంగా ఉండగలను ఈరోజు. పరమాత్మ అటువంటి అద్భుతమైనటువంటి మూమెంట్స్ని ఎక్కువసార్లు ఇవ్వు. రోజంతటిలో నేను అటువంటి అద్భుతమైనటువంటి మూమెంట్స్ని ఎక్కువ నేను దర్శించేటువంటి క్రమంలో, ఓ పరమాత్మ నాకు ఇవ్వు. అంటే మన ఏదో దేవుడు అంటే కేవలం అలా కోవిల్లో, ఇది దేవుడి గదిలోని, అలా ఆ అభిషేకంలో, అలా ప్రార్థనలో, అలా యజ్ఞంలో, అలా క్రతువులో, పలానా చేసే మన పూజలో. నో, గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ చిరునవ్వులో, పిల్లలతో వాత్సల్యపూర్వకంగా డీల్ చేసినప్పుడు ఆ నిమిరేటువంటి యొక్క ఆ స్పర్శలో, మన ఇతరులతో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు మనలో తుడికిసలాడేటువంటి ఔదార్యంలో, వీటన్నిటికీ మూలం మన నిద్ర లేవటమే. ఆ శక్తి అద్భుతంగా అప్పుడు జనిస్తుంది. ఆ వైబ్రేషన్ ఆ తెల్లవారుజామున ఎవరికి 6 దాటిపోతుందో ఇంకా డివైన్ ఎనర్జీ మళ్ళీ పడుకుని పోతుంది. మనం నిద్ర లేచినా, మన దేహం మేలుకున్నా, లోపల ఆత్మ మేలుకొనదో, అది ఆల్రెడీ స్లీపీ మూడ్లోనే ఉంటుంది. ఎంతటి రోగిష్టైనా 3 to 5 మధ్యలో లేవగలిగితే వారి జీవితం చరితార్థమైపోతుంది. పిల్లలకి ఇప్పుడు చెప్పాలి, యంగ్ జనరేషన్కి చెప్పాలి. లేట్ నైట్ దాకా పడుకోరు, తెల్లవారు లేవరు. ఎంత తెలివితేటలో డాక్టరేట్లు, పోస్ట్ డాక్టరేట్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మాస్టర్స్ చేసిన వాళ్ళు, లక్షలు గడించే వాళ్ళు, కోట్లు గడించేటువంటి వారు ఎంతకి పడుకోవాలో తెలియదు, ఎంతకి లేవాలో తెలియదు. ఒక పక్కన ఒళ్ళు గొల్లైపోతూ ఉంటుంది, ఆరోగ్యం పోతూ ఉంటుంది, దేహం శుష్కించిపోతూ ఉంటుంది, తెలియకుండా లోపల డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. లేవాలి, శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి. సోహం. నిద్రలేస్తూనే 3 మార్లు బయట కనకుండా
ఆ అద్భుతమైన ప్రణవనాదం ఓంకారం అనేటువంటిదట మన చెవులకు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది, ఇది విశ్వంలో బయట నుంచి వస్తుంది అనుకుంటాం. లేదు, మన ఆత్మ నుంచే విశ్వంలోకి రిఫ్లెక్ట్ అయ్యి ఆ సౌండ్ మళ్ళీ మనకు వినిపిస్తుంది ఆ ప్రశాంతమైనటువంటి బ్రహ్మీ ముహూర్తంలో. వాట్ ఏ క్లాస్ ఇట్ ఈస్. ఆ సమయంలో మనకి ప్రణవనాదము అకార ఉకార మకార సహితమైన ప్రణవనాదం మనకు వినిపిస్తూ అనుకుంటాం. కాబట్టి మనం నిద్రని ఆనందంగా లేవాలి. ఈరోజు మనం చేయబోయేటువంటి అద్భుతమైన తత్వాన్ని ఏంటో మనం తెలుసుకోవాలి. ఏ మంచి పని చేద్దాం ఒకటి అనుకోవాలి. ఇవాళ పలానా వ్యక్తికి ఏదైనా సాయం చేద్దాం, లేదా ఇవాళ ఒక కొత్త వ్యక్తితో మాట్లాడి లాసా ఫౌండేషన్లో జాయిన్ చేద్దాం, లేదా ఈరోజు నా జీవితంలో నా చిన్ననాటి మిత్రుడు ఎవడో ఉన్నాడు, ఇప్పటిదాకా కలవలేదే, ఒక్కమారు వాడిని ఫోన్లో పలకరిద్దాం. ఈరోజు నా తల్లిదండ్రులు ఏదైతే ఆశపడ్డారో, నేను ఇలా ఉండాలని కాంక్షించారో ఆ విధంగా ఈరోజు ఉండే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నాలో ఉండే నిన్నటి అవలక్షణాన్ని ఒకటి తగ్గించుకుంటాను. ఈరోజు నేను అద్భుతమైన తత్వంలో ముందుకెళ్తాను. నేను ఒక పొటెన్షియఫుల్ డివైన్ ఎనర్జీని. ఐఎమ్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ఆల్మైటీ. నేనే భగవత్ స్వరూపాన్ని. సర్వ భూతాంతరాత్మానం, అందరి యందు ఉన్న పరమాత్మ నేను దర్శిస్తాను. క్వశ్చన్ చెప్పాను కదా, ఈరోజు నేను ఎన్ని ఎక్కువ మార్లు పరమాత్మ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని, దైవత్వాన్ని, దివ్యత్వాన్ని మానవత్వంలో ఎన్ని సంఘటనలో నేను చూడగలను. పరమాత్మ అటువంటి తరుణాలని, సంఘటనల్ని, ఆ ముహూర్తాలని, సుముహూర్తాలని నాకు అందివ్వు ఓ దైవమా అని ఆ ప్రార్థనతో మనం లేవాలి. రాత్రి వాళ్ళ పడుకునే సమయంలో ఈరోజు నేను ఎక్కడెక్కడ గొప్పదైనటువంటి ఆ దైవత్వాన్ని దర్శించగలిగాను. గబుక్కని మన కళ్ళ ముందే ఒక వ్యక్తి పడిపోయేటప్పుడు మనం ఆ బండి స్టాండ్ వేసి ఆ వ్యక్తిని లేపి, నాయనా బాగున్నావా, నీకు నా సహాయం ఏం కావాలా అడగడంలో మన ఔదార్యం, మన ప్రేమ. నిన్నటికన్నా ఇవాళ బెటర్గా మనం లేవగలగాలి. నిన్నటికన్నా ఇవాళ బెటర్గా మన జీవితం ఉండగలగాలి. నిన్నటికన్నా మనం ఈరోజు మరింత రిచ్గా ఉండగలగాలి. రిచ్గా, ఈ పదం వెరీ ఇంపార్టెంట్. రిచ్ మరింత ధనికంగా, సంపదతో ఉండాలి. ఎస్, రిచ్ అంటే మనం అనుకునేటట్లుగా డబ్బు సంబంధమైనది కాదు. RICH. ఆర్ ఫర్ మరింత రీచబుల్గా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. I ఫర్ మరింత ఇన్స్పిరేషన్గా ఉండాలి. C ఫర్ మరింత క్లారిటీతో ఉండాలి, క్లారిటీతో ప్రతి విషయం పట్ల. H ఫర్ మరింత హార్ట్ఫుల్గా ఉండాలి. వాట్ ఏ క్లాసికల్ రిచ్నెస్ ఇట్ ఈస్. మన రీచబిలిటీ, మన ఇన్స్పిరేషన్, మన క్లారిటీ, మన హార్ట్ఫుల్నెస్, ఈ 4 పదాలే మన జీవితానికి రిచ్. డబ్బు కాదు, ఏం తీసుకెళ్ళిపోతాం. ఎవరైతే నిత్యము కూడా నిత్యప్రాయముగా సదా నిరంతర ఆ అద్భుతమైన తత్వంలో నిద్రలేస్తారో, ఆ తత్వం అనేటువంటిది జీవితంలో మనకి ఎనలేని ఆత్మానందాన్ని ఇస్తుంది, ఆత్మతృప్తినిస్తుంది. ఇక్కడ కంపేర్ చేసుకోకండి. నా భార్య పడుకుంటోంది, నా పిల్లలు పడుకున్నారు, నా స్నేహితులు ఎవరు లేవట్లేదు, నాతో ఎవరు కదలట్లేదు, నాతో ఎవరు వాకింగ్కి రావట్లేదు, నేను జిమ్కి వెళ్తే నాతో పాటు ఎవరు చేయటం లేదు, నేను ఒక మందిరానికి వెళ్తే నా మటు నేనే ఓంకారం సుప్రభాతం చేసుకోవాల్సి వస్తోంది, లేకపోతే నేను బద్ధకం. కారణాలు చెప్పకూడదు. కారణం చెప్పేవాడు గెలవడు, గెలిచేవాడు కారణం చెప్పడు. జీవితంలో గెలవాలి, నువ్వు 3 నుంచి 5 మధ్య లేచాక కూడా ఏం చేయాలి తెలుసా? చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మొబైల్ చూడకూడదు, మొబైల్లో మాట్లాడకూడదు చాలాసేపు వరకు. ఒక చాంటింగ్లో ఉండాలి. అద్భుతం. నేను చెప్పిన ప్రశ్న వేసుకొని, నేను దైవము, పంచాక్షరి మంత్రము, నేను దైవము, ఐఎమ్ గాడ్ అని మనం చెప్పుకున్నట్లుగా, అది ఇంగ్లీష్లో అనుకున్నట్లుగా తెలుగులో నేను దైవము ఆ అద్భుతమైన స్మరణలో ఉండాలి. తద్వారా నేను దైవం అనేటువంటి తత్వంలో నేను ఎంత చక్కగానో ఉండగలను. నాలో నిర్లిప్తత లేదు, నాలో నిరాసక్తత లేదు, నాలో నిర్లక్ష్యము లేదు, నాలో నీరసము లేదు, నాలో నకారాత్మకమైన ఏదీ లేదు. నా ఇంట్లో నకారాత్మకత లేదు, నా ఒంట్లో లేదు, నా వృత్తిలో లేదు, నా వ్యాపారంలో లేదు, నేను వెళ్ళే ప్లేసులో ఉండదు.
నేను ఎక్కడుంటే అక్కడ ధనాత్మకంగా ఉంటుంది, నేను ఎక్కడుంటే అక్కడ ప్రేమపూర్వకంగా ఉంటుంది, నేను ఎక్కడుంటే అక్కడ మోస్ట్ సమర్థవంతంగా ఉంటుంది, నేను ఎక్కడుంటే అక్కడ దివ్యత్వం తాండవం ఆడుతుంది, నేను ఉన్న చోట దైవత్వం సాక్షాత్కారం జరుగుతుంది అనేటువంటి ఒక తత్వము మనం మెడిటేటివ్గా ఆ లోపల అదే చాంటింగ్తో నా లోపల ఉండేటువంటి పరమాత్ముడు ఆత్మరూపంలో నా లోపల ఉండే ఈ మొత్తం సకల చరాచర సృష్టిని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక సగోచరమైనటువంటి ఒక దృష్టితో ఎవరైతే నిద్రలేస్తారో అదే నిజమైన డివైన్ సన్ రైజ్, అదే ట్రూ సన్ రైజ్. అంతే తప్ప నీకేముంది, నువ్వు లేచిన లేకపోయినా పాప ఆ సూర్యుడు ఆ తూర్పును ఉదయిస్తూనే ఉంటాడు. మన కోసం ఉదయించట్లే, తన ధర్మం తను నిర్వర్తిస్తున్నాడు. ఎవడో లేస్తాడని ఎవడో లేవడని, ఇది సండే అని ఇది మండే అని ఇది ట్యూస్డే అని చేయట్లే. మనలో ఎన్నో రకాల వీకెండ్స్, హాలిడేసు, పండగ అయితే ఒకలాగా, పబ్బం అయితే ఒకలాగా, రకరకాలుగా, ట్రావెలింగ్లో ఒకలాగా. నెవర్ యు బిలీవ్ మీ ఆర్ నాట్ టిల్ టుడే, అది ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, బస్ అయినా, ట్రావెలింగ్ అయినా, పుట్టపర్తి అయినా, శ్రీకాకుళం అయినా, ఢిల్లీ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా, ద టైమ్ వెన్ ఐ వాంట్ టు గెట్ అప్ ద 3.33 లేవాల్సిందే. అయితే లేచేం చేస్తారా? ఐ విల్ మెడిటేట్ మై సెల్ఫ్, ఐ విల్ చాంట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అప్పుడు ఏ అద్భుతమైన దైవ కార్యం చేసినా కొన్ని కోట్ల రెట్ల శక్తి మనకు వస్తుంది. కాబట్టి మన దైనందిన జీవితం అంతా, దినచర్య అంతా కూడా అద్భుతంగా ముందుకెళ్ళాలి అంటే మనం ఎందుకు పుట్టే 2 ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, 1, రెండే 2 ప్రశ్నలు. ద ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఈజ్ దట్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నా జీవిత పరమావధి ఏమిటి. ద సెకండ్, ద కాజ్ టు మై బర్త్, నా జన్మ కారణత్వం ఏంటి. ఈ 2 తెలియాలంటే ఆ డివైన్ సన్ రైజ్ మన 3 నుంచి 5 మధ్యలో లేవాల్సిందే. ఎవరు 3 నుంచి 5 మధ్యలో లేవరో, వీఆర్ నాట్ కాల్డ్ టు బి హ్యూమన్ బీయింగ్స్. మనం అనుకుంటున్నాం మనుషులమని, మన మనుషులం కాదు. ఎస్, ఇట్ ఈస్ ప్రూవెన్, క్లియర్లీ సెడ్. బాబా గారు చెప్పారు, 5 గంటలలోపు స్నానం ఆచరిస్తే దైవీ స్నానము, 6 లోపు చేయగలిగితే మనుష్య స్నానము, 6 తర్వాత చేస్తే రాక్షస స్నానం. ఏంటి మన 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 కల్చర్, మన హిందూ, మన ట్రెడిషన్, ఈ భారతదేశం ఏమి ఇచ్చింది మనకు వారసత్వం అంటే ఈ దైవికమైనటువంటి ఆధ్యాత్మిక ఈ ఈ పరంపరతో కూడినటువంటి యొక్క ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చింది. అది మనం రీచ్ అవ్వట్లే. ఇందాక చెప్పాను, RIC రిచ్, అది రీచ్ అవ్వట్లేదు మనం. దాని ఇన్స్పిరేషన్ కలిగి లేం మనం. ఆ క్లారిటీ మనలో లేదు. హార్ట్లో నిలుపుకోవట్లేదు. వీఆర్ నాట్ రిచ్, వీఆర్ వెరీ పూర్. మనల్ని మించిన పేదవాడు ఇంకోటి లేడు. ఆత్మానందాన్ని అనేటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించలేనటువంటి నిరుపేదలం మనందరం కూడా. అలా చేయగలుగుతున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళ యొక్క పాదాలకి నమస్కారం. మనతో ఇక్కడితో అయిపోకూడదు. మనకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఈ విషయం పట్ల అవేర్నెస్ కలిగించాలి. ఒరే, నీ ఆరోగ్యం కావాలా, ఆనందం కావాలా, అద్భుతం కావాలా, సంపద కావాలా, జీవితంలో మంచి చెయ్యాలా, మానవత్వంతో ఉండాలా, నీ జీవితం రుజుమార్గంలో వెళ్ళాలా, దైవత్వం సాక్షాత్కారమై ఉండాలా, నీలో మానవత్వం ప్రభవించాలా, నీ దివ్యత్వం తాండం వాడాలా, నీ పెదాల మీద చిరునవ్వు కావాలా, నువ్వు ఉదయం 5 గంటలకే ఆనందంగా లే. ఒక స్లీపర్గా పడుకోకు, స్నూజర్గా ప్రొకాస్టినేట్ చేయకు, వాయిదా వేయకు, ఫాలర్గా లేచి వెంటనే టప్పన మళ్ళీ పడిపోకు. ఒక వేకర్గా నువ్వు లే. ఒక వేకర్. కనుక మనం లభించినటువంటి యొక్క జీవితంలో ప్రతిరోజు టిక్ మార్క్ అయిపోయింది. వాళ్ళ డేట్ 31 May 2026 రాత్రి 9 గంటలకల్లా పడుకుంటే ఆ క్యాలెండర్లో ఆ డేట్ చెరిపేసినట్టే, చిరిగిపోయినట్లే అయిపోయింది మరలా. అంటే ఆయు ప్రమాణంలో ఒక టిక్ మార్క్. హౌసీ ఆడేటప్పుడు ఒక నెంబర్ ఎలా అయితే టిక్ కొడతామో, ఓవర్. ఫుల్ హౌసీ ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. ఎవరి టికెట్ ఎప్పుడు నిండిపోతుందో తెలియదు. ఎవరికి ఎప్పుడు టికెట్ తీస్తామో తెలియదు. ఉన్నంతలో ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ నిద్ర కోసమో ఆ బద్ధకంగానో ఒకటి గుర్తుంచుకోండి, విశ్రాంతి అంటే ద చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. పనిలో మార్పే విశ్రాంతి. నిరంతరం కూడా ఒక పంది మాదిరిగా, ఒక పశువు మాదిరిగా మనం అలాగా అతుక్కుని, బల్లి మాదిరిగా మనం బెడ్కి అతుక్కొని నిరంతరం కూడా
అలా పడుకుంటూ ఉండడం విశ్రాంతి కానీ ఆరోగ్యం కానీ కాదు. కాబట్టి మనలో ఆ దివ్యత్వం ప్రభవించాలి. ఈ చెప్పే 4 మాటల్లో డివైన్ సన్ రైజ్ ప్రతి ఒక్కరికి కూడా ఆ 3 to 5 మధ్యన ప్రతిరోజు కావాలి. ఈ విషయాల్ని ఎవరు పెడచెవిన పెట్టక, డాక్టర్లకు దూరంగా ఉండాలనుకుంటే, ఆనందానికి అడ్రస్ మనం కావాలనుకుంటే, మన జీవితంలో సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఆనందంగా నిద్రలేద్దాం. మన జీవితంలో అద్భుతమైనటువంటి యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క ఆ లీలని, ఆ అద్భుతమైన మూమెంట్స్ని మనం నిరంతరం కూడా అనుభవిద్దాం. దానికి మనలో రిచ్నెస్ అవసరం. ఆ రిచ్ మరొక మారు ఆర్ ఫర్ రీచబిలిటీ, ఐ ఫర్ ఇన్స్పిరేషన్, సి ఫర్ క్లారిటీ అండ్ హెచ్ ఫర్ దట్ హార్ట్ ఫెల్ట్నెస్, ఆ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హార్ట్. ఇది మనకు కావాలని, అటువంటి దివ్యత్వంతో కూడినటువంటి దివ్యాత్మ స్వరూపులుగా మనందరం తయారవ్వాలని, ఇది విన్నవారు 10 మందికి ఈ మాటను చెప్పాలని, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయాలని, మరింతమంది ఈ అద్భుతమైన తత్వంతో జన్మను సార్థకం చేసుకునేలా ఇది ఉపయుక్తమయ్యేటువంటి ఒక పనిముట్టుగా ఈ వాక్కు వినియోగం జరగాలని ప్రార్థన చేస్తూ, ఆ స్ఫురణని, ఎరుకని అందరిలో ఉండేటువంటి ఒక ఆత్మస్వరూపంలో ఉండే పరమాత్ముడు మనకు అందివ్వగల ప్రార్థనతో సమస్త లోకాః సుఖినో భవంతు. Let everyone be so much prosperous. Let the smile be the lover of their lips. Let the happiness be the dancer in their heart. Let the divinity be the reflection of their life. Let the Almighty be the true sense of our whole and the totality of our world. ఈ విధంగా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అద్భుతమైన ఆ పూర్ణతత్వంలో మనందరం జీవించేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహం మనకు ప్రాప్తించాలని ప్రార్థన చేస్తూ, ఈ కొద్ది మాటలు విన్నటువంటి యొక్క అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలతో లాసా ఫౌండేషన్ తరపున ఏకం అనేటువంటి ఈ సెషన్ ఆధారంగా ఇటువంటి దివ్యత్వ దైవత్వ ఆధారమైనటువంటి అనేక జన్మ సార్థకమైన అంశాలని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి యొక్క స్ఫురణతో ఎరుకతో ఉండే మాటలను ఇక్కడ వల్లెవేసేటువంటి సదవకాశాన్ని కల్పించిన ఈ సంస్థకి, విన్న మీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆ దైవత్వానికి సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఈ 2 మాటలు మాట్లాడే భగవద్ అవకాశం ఇచ్చిన పరమాత్ముడికి కోటి కోటి కృతజ్ఞతలతో మనందరం జీవితాన్ని, నిద్రలేవడాన్ని కావాలనే భగవంతుడా నాకు దివ్వు, భగవంతుడా నాకు దివ్వు, భగవంతుడా నాకు దివ్వు అనేటువంటి యాచక బతుకుతో కాక కృతజ్ఞతాపూర్వకమైన జీవితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ అనే గ్రాటిట్యూడ్ ఓరియంటెడ్గా కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి నిద్రని మనం స్వప్న ప్రపంచం నుంచి నిద్ర మేల్కొని అద్భుతమైన తత్వంతో జీవించేటువంటి దైవశక్తిని ఆ పరమాత్మను మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ, ఫౌండేషన్ తరపున అందరికీ ధన్యవాదాలతో, కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. లెట్ us taste, face and experience that divine sunrise every moment, in every day throughout our life. ఆ శక్తిని, ఆ భక్తిని, ఆ అనురక్తిని భగవంతుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, లవింగ్ లాసా, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ సో మచ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.